కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ జన్మదిన వేడుకలు మాచాని మెమోరియల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, యువత రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారు ఒకరి రక్తం మరొకరికి ప్రాణమంటూ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రేపు ప్రభుత్వ బాలికల పాఠశాల నందు విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. సరే అన్న ఇస్తున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. సరే ఇక్కడ చూడండి. అవి బాగా ವೇಟ್ ನೋಡ್ತಾರೆ. ಬೆಳಿಗ್ಗೆ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರೆ ವಿಶ್ ಮಾಡೋಣ చెప్తాను. హరే 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 నారాయణ. అదే ఒక సైడ్ Thank you.
నేను డాక్టర్ మాచాని సోమనాథ్. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో మన మాచాని సోప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్త శిబిరంని ఏర్పాటు చేశాము. ఇప్పటికే ఆల్మోస్ట్ 30-35 మంది వచ్చినారు, ఇంకా చాలామంది వస్తున్నారు. ఇది ఏమంటే ఇది రక్తదానం అనేది అందరికీ సేవపడుతుంది, ఎమర్జెన్సీలో చాలామందికి ఉపయోగపడుతుంది. దీని రక్తదానంని ఏర్పాటు చేసిన వాళ్ళు తిరుమల గారు, తర్వాత గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్, తర్వాత మహాత్మా గాంధీ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా వచ్చి సాయం చేశారు. అండ్ అందరూ బ్లడ్ డొనేషన్ నేను డాక్టర్ మాచాని సోమనాథ్. ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో మన మాచాని సోప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్త శిబిరంని ఏర్పాటు చేశాము. ఇప్పటికే ఆల్మోస్ట్ 30-35 మంది వచ్చినారు, ఇంకా చాలామంది వస్తున్నారు. ఇది ఏమంటే ఇది రక్తదానం అనేది అందరికీ సేవపడుతుంది, ఎమర్జెన్సీలో చాలామందికి ఉపయోగపడుతుంది. దీని రక్తదానంని ఏర్పాటు చేసిన వాళ్ళు తిరుమల గారు, తర్వాత గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్, తర్వాత మహాత్మా గాంధీ బ్లడ్ సెంటర్ వాళ్ళు కూడా వచ్చి సాయం చేశారు. అండ్ అందరూ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే మన మాచాని సోమ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మనం అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాము. రేపు ఎమ్మిగనూరులో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఉచిత గైడ్స్ పంపిణీలు చేస్తున్నాం, బుక్స్ పంపిణీ చేస్తాము. తర్వాత అలాగే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను, ప్రధాన కార్యదర్శి బీసీసీఎల్లో. దీంట్లో అలాగే ఎమ్మిగనూరులో మనము కంటిన్యూస్గా ఎమ్మిగనూరు కానీ మన రాష్ట్రంలో బలహీన వర్గాలకి చెందిన వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ ఉపాధి కోసం కృషి పడతానని తెలుపుతున్నాను. చేస్తున్నారు. ఈరోజు అదే సందర్భంగా ఈరోజు ఆయన మాచాని సోమనాథ్ గారి జన్మదినం కూడా కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు జనాలు కూడా బాగానే వచ్చి ఇస్తున్నారు, యూత్ బాగానే వచ్చి ఇస్తున్నారు. అట్లాగే రేపు సోమవారం పొద్దున ప్రభుత్వ 10వ తరగతి పాఠశాల విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేసే కార్యక్రమం రేపు జరుపుకుంటున్నాము. దీనివల్ల వాళ్ళు 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్లో చదివే ప్రభుత్వ విద్యార్థులకు బాగా హెల్ప్ కావాలని, వాళ్ళు బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము, చాలా సంవత్సరాల నుంచి. తర్వాత ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య ఈ రెండింటిని ఇంపార్టెన్స్ ఇస్తూ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఉండే మన ఎమ్మిగనూరులోనే చూస్తే గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ కానీ, మాచాని సోమ బాలికల పాఠశాల కానీ, హాస్పిటల్స్ కానీ, చేనేత ఇవన్నీ ఈ మాచాని కుటుంబీకుల ఆధ్వర్యంలోనే సేవాభావంతో చేశారు. అది అట్లాగే ఇప్పుడు తరం వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. అందరూ మన మాచాని సోమనాథ్ రాజకీయ జీవితాన్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ